వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి జంగిల్ రాజుని తలపించేలాగా గూండాలతోటి కర్రలు రాడ్లు పట్టుకొని వీధుల్లో నిలబెట్టడం, వారికి పోలీసులే రక్షణగా ఉండడం, పోలీసుల సమక్షంలోనే కర్రలు రాడ్లు తీసుకొని ఒక మాజీ మంత్రి మీద దాడి చేయడం, వారు ఆ దాడిలో అసహనంగా సహనాన్ని కోల్పోయి కొన్ని వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ వాటిని వారు వెనక్కి తీసుకున్నారు. నా వ్యాఖ్యల్లో ఎక్కడ ముఖ్యమంత్రి గారిని నేను అనలేదు, ఒకవేళ ఆ విధంగా అనడం కూడా తప్పే అని వారు చెప్పిన తర్వాత కూడా వారింటి మీద దాడి, దాదాపు 5 రోజుల నుంచి వారిపై కుట్ర పన్నారు. ఫ్లెక్సీలు పెట్టడం ఏంటండి? ఓ ప్రభుత్వం ఫ్లెక్సీలు పెడుతుందా? ఏ సంబంధం లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి పేరును వేసి ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టి ఆ ఫ్లెక్సీలు తొలగించినటువంటి వాళ్ళని కర్రలతో కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వారిని అన్యాయంగా అక్రమ కేసుల్లో బనాయించడం, ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అనేక పర్యాయాలు స్పీకర్ గారితో సహా మాజీ ముఖ్యమంత్రి గారి మీద విచక్షణ లేకుండా మాట్లాడారు. ఎంతమంది వెనక్కి తీసుకున్నారు వాటి మాటలు? అంబటి రాంబాబు గారు వెనక్కి తీసుకున్నారు. వారి మాటల్ని వారు విత్డ్రా చేసుకున్నారు. అయినప్పటికీ కార్లని తగలబెట్టి, ఇంటికి నిప్పు పెట్టి, ఆ కుటుంబం మీద దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేసి వారిని చంపేసేటటువంటి కుట్ర చేశారు. ఈరోజే కాదు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఇంటి మీద దాడి చేశారు. ఈ రోజు వరకు వారి మీద చర్యలు లేవు. విడుదల రజనీ గారి మీద దాడి చేశారు. అదేవిధంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద దాడి చేశారు. వీళ్ళంతా చేసింది ఏంటంటే వారి భావ హక్కుని ప్రకటించటం. ఎస్, రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలి, హద్దులు మీరితే దానికి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ఎవరిచ్చారు మీకు చేతుల్లోకి చట్టాన్ని తీసుకునేటటువంటి హక్కు? మీకు ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే రాజ్యాంగానికి బదులు ఆటవిక పరిపాలన చేయడమా? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి దాష్టికాలు, నరమేధం, వారు ప్రోత్సహిస్తున్నటువంటి హత్యలు, వారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. వారే బాధ్యత వహించాలి. ఇవాళ మీరు మాట్లాడితే కొడతాం, మీరు ప్రశ్నిస్తే చంపుతాం, మీరు రోడ్డు మీదకి ఎక్కితే లాగి జైళ్ళలో పెడతాం అనేటటువంటి ఈ నియంత పోకడలు సరికాదు. చంద్రబాబు గారే ఒక ఆరోపణ చేస్తారు, చంద్రబాబు గారే నిర్ధారించేస్తారు, చంద్రబాబు గారే తీర్పిచ్చేస్తారు, చంద్రబాబు గారే శిక్షేపిచ్చేస్తారు, చంద్రబాబు గారే పూర్తి స్థాయిలో దాన్ని నడిపించేస్తారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచక్షణ లేనటువంటి రాజకీయం. నిజంగా నేను అడుగుతున్నా, అంబటి రాంబాబు గారు మాట్లాడారు కాబట్టే మేము దాడి చేసామంటున్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఎప్పుడు? అంబటి రాంబాబు గారి మీద మీరు దాడి చేసింది ఎప్పుడు? మీరు దాడి చేస్తే కదా అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఏం పని మీకు కర్రలతోటి రాడ్లతోటి తీసుకొని మీరు వచ్చి ఆ ఫ్లెక్సీ దగ్గర నిలబడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు మీరు రెచ్చగొట్టే ఫ్లెక్సీలను పెట్టారు? ఓ ప్రభుత్వం రెచ్చగొట్టొచ్చా? అనేక మంది భావాలని మీరు కించపరచొచ్చా? ఒక పార్టీ చెయ్యని తప్పుని ఆ పార్టీపై రుద్దొచ్చా? ఇదంతా కూడా తప్పుడు విధానం. అందుకే ఈ ప్రభుత్వం యొక్క విధానాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కావాలని డైవర్ట్ చేయడానికి. లడ్డులో కొవ్వు కలిసింది జంతువులది, పందిది, చేపది అని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సకల శాఖ మంత్రి వీళ్ళు మాట్లాడారు. సిబిఐ చంపలు ఈ చంప ఆ చంప కూటమి ప్రభుత్వ నాయకులకి వాయించినట్టుగా తీర్పిచ్చింది సిబిఐ. ఆ తీర్పుని లేదా వారిచ్చినటువంటి రిపోర్ట్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి డైవర్షన్ చేయాలి.
డైవర్షన్ చేయాలంటే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. కోపంలో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాట మీద రాష్ట్ర అటెన్షన్ని తిప్పేయాలి, కాపుల్ని ఎదగకుండా చేయాలి, కాపు నాయకత్వాన్ని తొక్కేయాలి. ఆ రోజు పక్కనే ఉన్నారు రంగా గారి విగ్రహం. ఆ రోజు రంగా గారి హత్య ఎలా జరిగింది, ఎవరి ప్రభుత్వంలో జరిగింది, ఎవరి ప్రోత్సాహంతో జరిగింది, అదే విధమైనటువంటి చర్యలు ఈరోజు కూడా అంబటి రాంబాబు గారి మీద జరుగుతున్నాయి. ఇది కాపు నేతలపై జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని ఖచ్చితంగా చూడాలి. కాపుల్లో ఎవరైతే బలమైనటువంటి నేతలుగా ఉన్నారో వారిపై దాడులు జరుగుతున్నాయి, వారిని భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పేర్ని నాని గారి విషయంలో జరిగింది అదే. వారి కుటుంబంతో సహా అందరి మీద కేసులు పెట్టారు. ఇవాళ అంబటి రాంబాబు గారి మీద ఇలాంటి కేసులకి భయపడేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని మరొకసారి తెలియజేస్తూ, అంబటి రాంబాబు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. మేమంతా సైనికులుగా ఉంటాం. చంద్రబాబు గారు మీరు రెచ్చగొట్టినట్టు మేము రెచ్చగొట్టగలుగుతాం. మీరు 4 పార్టీలు కలిసి రావాలి, మాకు అక్కర్లా, ఒంటరిగా వచ్చేస్తాం. ఒంటరిగా సింగిల్ పార్టీగా మీకంటే బలమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీలాగా 10 మంది కలిసి రావాల్సిన పనిలా సింగిల్ సైకితో మా వాళ్ళు కూడా వచ్చేస్తారు. కానీ మేము అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విలువిస్తున్నాం. మీరు ఎర్ర బుక్ అనేటటువంటి ఎర్రి రాజ్యాంగానికి విలువిస్తున్నారు. ఈ విధానాలు మార్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రెచ్చగొట్టవద్దు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోం. నిజంగా మేము రెచ్చిపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవని మీకు తెలియజేస్తూ, ఈ విధానాలు ఇప్పటికన్నా మానమని హిత పలుకుతూ, అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త చూడాలి, నలుగురికి ఈ యొక్క విధానాలని తెలియపరచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చంపమని, ఇంకా చావలేదని, పామని, బూతులతోటి అనేక సందర్భాల్లో మాట్లాడారు తెలుగుదేశం నాయకులు. చేసామా మేము ఈ విధంగా రెచ్చగొట్టామా? మేము ఈ విధంగా దాడులు చేసామా? ఈ పద్ధతి మానుకోవాలని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి.